ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాయుడుపేట, నెల్లూరు జిల్లా. ఇక్కడ నాయుడుపేట నుంచి ఒక 28 కిలోమీటర్స్ వెళ్ళామంటే స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నది. చాలా పురాతనమైన ఆలయం అది. మీకు అది దాని గురించి దాన్ని చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. దగ్గరలో వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ నెల్లూరు జిల్లా దరిదాపుకు తెలుసు, పక్క జిల్లా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాను. ఆ స్వయంభుగా సుబ్రహ్మణ్య స్వామి పుట్టినటువంటి ఆలయం అది. దాని గురించి చరిత్ర కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం. అదేవిధంగా దారిలో ఒక యాక్సిర్ తిప్ప ఉన్నది. యాక్సిర్ తిప్ప అంటే మేము చిన్నప్పుడు కూడా ఆడికి వెళ్ళొచ్చున్నాం మేము. అక్కడ ఒక పెద్ద బావి ఉన్నది. ఆ బావి చిన్నది కాదు, చాలా పెద్ద బావి అది. అదే ఇక్కడ అక్కడ కథ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మాకు చెప్తున్న కథ ఏంటంటే, యాకసిరి అని అంటే, యాకసిరి తిప్ప అంటే అప్పుడు పాతకాలంలో, ఇప్పుడు భారతం ఉంది కదా, భారతంలో సో వీళ్ళు పాండవులు వనవాసం కూర్చున్నప్పుడు అక్కడ బకాసురుడు ఉన్నాడు అనేసి చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ప్రజల్ని ఒక 2-3 అడిగి కనుక్కుందాం మనం ఎంతవరకు ఏంది అనేసి. బకాసుడు ఆ తెప్ప మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ మనుషుల్ని అప్పుడు రోజుకొకరిని పంపిమనేసి కదా అతను. అప్పుడు ఆ కథ మీకు తెలిసి ఉంటుంది, చెప్తాను దాన్ని కూడా. ఆ రెండు ఈరోజు మనకు చూద్దాము ఫ్రెండ్స్. స్ట్రైట్కి వెళ్ళేదేమంటే మల్లాంగు రూటు. మనం ఇప్పుడు చెప్తున్నాను కదా నేను యాక్సిర్ తిప్ప అని. అక్కడ శివయ్యను కూడా అక్కడ పెట్టున్నారు. అక్కడి నుంచి మనం టర్నింగ్ జరిగిన కాడి నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటరు లేదంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా తిప్ప దగ్గరికి వచ్చేస్తాం మనం. అక్కడి నుంచి మనం తిప్ప ఎంత చిన్నదే అది, కొండ అంటే కొండ కాదు, తిప్ప, యాక్సిర్ తిప్ప అని అంటారు ఇక్కడ. అంతకుముందు అసలు నిజానికి అక్కడ ఏమీ లేదు, అసలు రోడ్డు లేదు, ఏమీ లేదు. మేము చిన్నప్పుడు బండిలో సైకిళ్ళల్లో వచ్చేది, అవి ఆడ పక్కన చెట్లల్లో పెట్టేసేసి చిన్నగా నడిచి వెళ్ళేవాళ్ళు. చూస్తున్నారు కదా బ్యాక్ ఉన్నది. ఇదే రూట్, తిప్పపైకి రూట్ ఇది. ఇటు పైకి పోతే ఏ ఊరన్నా పైన వచ్చేది? యాక్సిరా? ఒక నిమిషం ఆగు. యాక్సిర్ తిప్ప గురించి నీకు ఏమైనా తెలుసా? అంటే అంతకుముందు బకాసుడు అనే స్టోరీ చెప్తున్నారు, తెలీదు నీకు? సరే. ఇక్కడ అంటే కొంతమందికి తెలీదు, అంటే నాకు చిన్నప్పుడే చెప్పారు ఇక్కడ దీని గురించి. బకాసుడు ఉండేవాడు, రాక్షసుడు ఉండేవాడు. పైన ఒక గృహ కూడా ఉంది, ఆ గృహ కూడా మనం చూడవచ్చు. అదంతా చూద్దాము. చాలామందికి తెలియదు ఇక్కడ స్టోరీ అనేది. అంటే ఇప్పుడు కాదు కదా భారతం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఉంటుంది. అసలు ఈ రోడ్డు లేదు, అసలు ఎంత రోడ్డు వేస్తున్నారు. వచ్చేసామా? ఫస్ట్ గృహకి వెళ్ళే దారి ఇదేనంట. నేను అప్పుడు కొండపైకి వచ్చినప్పుడు నాకు అసలు ఇవన్నీ రూట్లు కూడా లేవు. అప్పుడు రోడ్లు చేసేస్తున్నారు. మారిపోయింది. గృహ ఎక్కడ చెప్తున్నారు? కింద గృహ ఉందంట. ఓకే, పోదాం ఒకసారి. చుట్టూ చూస్తూ ఉండు, ఏమన్నా పాములు గీములు బుసక్కని పరిగెత్తి గిరిగెత్తి. నేనైతే చిన్నప్పుడు ఇక్కడికి రాలే, బావి ఉండదు, ఆ బావి కాడికి వచ్చాను. ఇదిగోండి, చూసారా గృహని? అప్పుడు ఆయన ఉండేవాడు, బకాసుడు ఉండేవాడు అంటారు. ఇప్పుడు పెద్ద ఆయన పెట్టేస్తున్నారు, శివయ్యని పెట్టేస్తున్నారు.
చెప్పులు తీసేసి పెద్ద ఆయన ఆడున్నా కానీ ఇంకా ఇబ్బంది లేదులే. చాలా బాగున్నాడు స్వామి. ఇలాంటివన్నీ పాతకాలం వాటివన్నిటికీ ఏదన్నా కానీ చిన్నగా డెవలప్మెంట్ చేస్తే మన సనాతన ధర్మం ఎంతో ముందుకెళ్తుంది. ఇక్కడి నుంచి దారి ఉండదు ఈ పక్కకి, అంటే ఈ పక్కగా ఈ దగ్గర ఉన్న యాక్సిరి, ఊరి పేరు ఏం పేరు ఇది? యాక్సిరి కదా పైన. ఇక్కడ ఉంది గ్రామం ఉంది, దాని పేరు యాక్సిరి. ఇక్కడ ఉండే వాళ్ళు గొర్రెలు, బర్రెలు, మేకలు, అరుపులు కూడా వినబడతా ఉన్నాయి. ఈ కిందకి వెళ్తే అదన్నమాట. ఇంకా పక్కనే బావి ఉంది, పెద్ద బావి చెప్పాను కదా, ఆ బావికి అడగలుగుదాము. అదేవిధంగా పెద్ద ఆయన్ని అక్కడ ఊర్లో వాళ్ళందరూ బాగా డెవలప్ చేస్తున్నారు, అది కూడా చూద్దాము. శివలింగాలు ఎన్ని ప్రతిష్ఠిస్తున్నారో అసలు అంతకుముందు ఇవేమీ లేవు. బాయికి వెళ్దామని చెప్పాను కదా, ఆ బాయి కనబడక ఇందాక నుంచి అరగంట నుంచి తిరుగుతూ ఉన్నాం, ఆ పక్కకి ఈ పక్కకి తెలుసులే అనుకునేసి. జస్ట్ మనం వచ్చిన దారిలోనే ఉండదు అది, అర్థం కాకుండా పక్కనే వచ్చిన రూటు అంతా బాయ్ అంతా పక్కనే ఉంది, కానీ చూడలేకపోయినా నేను. చూడండి, ఇప్పుడు మనకు కనబడేది ఎంట్రన్స్, ఇది బాయ్ ఎంట్రన్స్. బాయిలా లేదు, పెద్ద లోయలాగా ఉంటుంది. చూడండి ఎంతదో వెడల్పు. అరౌండ్ 2 feet లెక్కేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అడుగులు వెడల్పు ఉంది. దీని వెడల్పు 14 అడుగులు ఉంది. ఇదే అప్పుడు పాతకాలంలో రాజులు కట్టించిన ఇది చెక్కు చెదర్ల ఒకే రాయేది. అప్పట్లో ఇక్కడ స్నానం చేసేవాళ్ళంట, స్నానం చేసేదానికి అరుగు అంతా కట్టారు. ఇక్కడ లోబాయి కూడా ఉంది, లోపల చూడండి, లోపల చిన్న లోబాయి కూడా ఉంది. దీని వెడల్పు చూడండి ఎట్టున్నదో, ఆశ్చర్యం వేస్తుంది మనకి. అసలు ఎట్ట తవ్వారు ఏందో. ఆ కొస నుంచి వెడల్పు, ఇప్పుడు చెట్లు పెరిగిపోయినాయి, అప్పుడు క్లియర్గా కనబడదు. ఆ పక్కన నిలబడుకుంటే
ఆడెదురుగ్గా ఉన్నాయి చూడండి మెట్లు, ఆ మెట్లు కాడ కూర్చునేది నేను చిన్నప్పుడు. చూడండి అక్కడ ఆ పర్సన్ అబ్బాయి మెమడుకో ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఎంత లాంగ్ ఉండదో దీన్ని బట్టి అర్థం అవుతుంది మీకు. వెళ్ళొద్దాం, నొక్కితే ఓకే అయిపోద్ది. చూసారా అంత పెద్ద బావి ఉందో? ఆశ్చర్యం కలిగించింది నాకు, చిన్నప్పుడే చాలా ఆశ్చర్యం కలిగించింది ఈ బావి. ఇప్పుడు పిల్లకాయలు చూడండి ఆడంతా రాజేసి గీసేసి గందరగోళం ఏం చేస్తున్నారు. కిందకు పోదాం, కిందకు పోయేసి వీడియో చేద్దాం. ఇప్పుడు మనం కిందకి వెళ్దాము, కిందకి వెళ్ళేసి వీడియో చేద్దాం. మా ఈ గోడలు చూస్తుంటేనే ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. బాయిలు ఇంతంత ఉంటాయా అనిపిస్తుంది మనకి. అప్పట్లో దీని చరిత్ర గురించి కనుక్కోవాలా, ఊర్లో పోతే తెలుస్తుంది మనకి. ఏ పిల్లకాయలు వచ్చేసి ఏం ఉండవులే అబ్బా, మనుషులు తిరిగే ఏరియా కదా. అప్పుడైతే మేము కిందకు కూడా దిగలేకపోయినాం. మా అన్న ఉండేసి భయపెట్టేశాడా, పాములు ఉంటాయి సాయి పావు ఒక్కడవే అని చెప్పేశాడు. దారు ఉండింది కానీ అసలు పోయేదానికి కంపే దారే లేదు, అసలు ఒట్టి కంప. అమ్మవారు విగ్రహం పెట్టినారు, ఆ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా ఏడుపిల్ల బాయి ఉన్నాయి. పిల్ల బాయ్ ఇంత పెద్ద బాయ్, దాంట్లో ఇంకో బావి ఉంది, దీంట్లో ఇంకోటి ఉంది, దీంట్లో కూడా ఇంకొక బావి ఉంది, అది ఇంకా పిల్లది. అది అంత చెట్లు ఇంత హైట్ లేవు అప్పుడు, ఇప్పుడు పెరిగిపోయినాయి. అంటే ఒంటరిగా రావాలంటే భయంగా ఉంటుంది కొద్దిగా. ఇదంతా పాడుపడిపోయింది, తిరుగున్నారు ఇదంతా. ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టేశారు. ఇక్కడ ఎవరికంటే అమ్మవారిని కూడా పెట్టేశారు. బావి ఎలా ఉంది అనేది, నేను బావిలోనే ఉన్నాను ప్రస్తుతం. ఇక్కడ ప్లెజెంట్గా ఉంది అంతా, ఇక్కడ జనాలు వచ్చేటట్టే ఉన్నది, అంత ముందులా లేదు వాతావరణం అంతా. చూడండి చాలా బాగుంది. అంటే ఒక్కరిగా వస్తే కొద్దిగా లోన్లీగా అనిపిస్తుంది. సాధువులకి ఋషులకి అలాంటి వాళ్ళకి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు, అమ్మవారిని కానీ అయ్యగారిని కానీ స్మరించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకో తరానికి వెళ్దాము. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా పురాతనమైన బావి ఇది నిజంగా చెప్పాలంటే. అప్పట్లో ఏ టెక్నాలజీ ఉపయోగించారో తెలియదు కానీ ఈ రాయిని కట్ చేసిన విధానం కానీ మెట్లు కానీ అంతా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఈ నెల్లూరు జిల్లాలో సుబ్రహ్మణ్య స్వామి అంటే మల్లం దగ్గర, ఇది మల్లం దగ్గరలో ఎప్పుడైనా వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయండి. విజిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజం అబద్ధం అని. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.